మన సనాతన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది దీపారాధన. ప్రతిరోజు ఇంటిలో భక్తిగా ఒక దీపారాధన చేయండి, అదే అగ్ని ఆరాధన అని శాస్త్రం చెప్పింది. ఒక దీపారాధన, అందరూ ప్రతి ఇంట్లోనూ దీపం వెలగాలి. ఒక దీపారాధన, ఎంతైనా నూనె వేయండి, ఎంతైనా నెయ్యి వేయండి, ఎంత ఉంటే అంత ఊరికే అట్లా వెలిగితే కూడా చాలు దీపారాధన. మరి అది కూడా వెలిగించేందుకు లేదనుకోండి, ఉండకపోవచ్చు కదా, ఒత్తి కొనేంత ఆర్థిక స్తోమత పోని లేదు, వాళ్ళు ఏం చేయాలి? దానికి కూడా చెప్పారు. నీళ్లల్లోనే అగ్ని ఉంటాడు, బడబాగ్ని నీళ్లల్లో ఉంటాడు, ఆయన తీసుకుని దీపారాధనమస్తు, నీళ్లు దొరుకుతాయిగా, నీళ్లు దొరకకుండా బతకలేరుగా, ఆ దొరికిన నీళ్లే దేవుడి ముందు ఇట్లా పోసేసి, ఇదే దీపారాధన. నీళ్లతో నీరాజనం చేసే క్రమం ఉంది తెలుసా? బాగా గాలిగా ఉన్నప్పుడు, విపరీతంగా గాలిగా ఉంటుంది, అక్కడ ఏం హారతి చేస్తారు మీరు? ఎట్లా అవుతుంది? అక్కడ నీళ్ళు తీసుకుని చూపు, ఈ నీళ్లల్లో ఉండే అగ్నితో నీకు నీరాజనం చేస్తున్నాను నేను, అదే దీపారాధన. ఎంత సులభం చేశారు చూసారా? అట్లానే మనం దీపం ఉన్నప్పుడు నీళ్ళే వదలకూడదు, దీపం వెలిగించి నీళ్ళు వదలాలి. అవకాశం ఉన్నవాళ్ళు, చేయటానికి స్తోమత శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇది చేసి తప్పించుకోకూడదు. అది కూడా ఒక క్రమాన్ని చెప్పారు.